హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు వ్లాగ్ అండి. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, నేను దేవుడివి ఫేస్ కళ్ళు అవంతా తెచ్చుకున్నాను, కిరీటం అనేసి. సో అవంతా ఎలా అంటించుకొని ఎలా రెడీ చేసుకుంటున్నాను దేవుడి ఫేస్ అని ఈ వీడియోలో చూపిస్తానండి. వాటికి ఆల్రెడీ డబల్ సైడ్ టేప్ వచ్చింది, కానీ చిన్నగా ఉన్నింది. సో నేను సపరేట్గా ఒక టేప్ తీసుకొని వచ్చి కొంచెం పెద్దగా అంటించి కళ్ళకి బొట్టు, ముక్కు, ఇది నోస్ రింగ్ వస్తుంది కదా, ముక్కు పొడక, పెదాలు, కిరీటం అన్నీ అంటించేసుకున్నానండి. సో ఇలాగా డబల్ సైడ్ టేప్ వేసేసుకొని ఐబ్రోస్ కూడా ఇచ్చారు. సో అన్నిటిని అంటించుకునేసానండి. ఇవి వచ్చి డబల్ టేపు మంచి తెచ్చుకోవాలండి, ఒక్కొక్కసారి ఊడిపోతుంది. సో ఊడిపోయినవి కొన్ని మాత్రం అలానే అంటుకున్నాయి, మరుసటి రోజుకి కొన్ని ఊడిపోతున్నాయి. సో అందుకని నేను ఏం చేశానంటే, అది ఓన్లీ ఇయర్ రింగ్ మాత్రం ఊడిపోతుందండి. సో నేను వచ్చి ఎంసీల్ ఉంటుంది కదా, సో అది పెట్టి అంటించేసాను. అది బాగా స్ట్రాంగ్గా అంటేసుకునింది. అంతా అంటించేసిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తానండి, ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. సో ఇవి వచ్చి నేను వైట్ స్టోన్స్ తెచ్చుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుండిందండి. కొంచెం మెరుస్తూ చాలా గ్లోయింగ్గా ఉంది. మనం ఇవేమీ వద్దనుకుంటే కూడా జస్ట్ మొహానికి పసుపు రాసేసి మామూలుగా మనం బొట్టులాగా కూడా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ టైం కదా మంచిగా రెడీ చేసుకుంటున్నాను. కిరీటం కూడా తెచ్చుకున్నానండి దేవుడి కోసము. కిరీటం పెట్టిన తర్వాత ఇంకా సూపర్గా కనిపిస్తుంది. యాక్చువల్గా దీన్ని మనము వెనకలకి థర్డ్ ఆప్షన్ ఇచ్చుంటారు. సో ఇలా తాడు కట్టేసుకునేసి ఆ 2 హోల్స్కి అలా దేవుడికి పైన కట్టేస్తే స్ట్రాంగ్గా ఉంటుందండి. మళ్ళీ మనము కొంచెం కిందకి పైకి ఊగకుండా కొద్దిగా ఎంసిల్ కానీ లేదా డబుల్ టైప్ ప్లాస్టర్ కానీ అంటించేస్తే ఇంకా బాగా ఫిక్స్ అయిపోతుందండి. సో ఇలా ఉందండి బొట్టు, కిరీటము, ముక్కు, కళ్ళు అంతా పెట్టిన తర్వాత లాస్ట్లో పెదాలు కూడా పెట్టాను. దీని కంటిన్యూషన్ ఇంకో వీడియో వస్తుందండి. ఇంకా మిగతా డెకరేషన్ ఎలా చేశాను, మరుసటి రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఎలా ఫ్రూట్స్ అవంతా ప్లాంట్స్ అవంతా పెట్టుకొని బనానా లీవ్స్ అంతా పెట్టుకొని చేశాను. అందరూ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.